ప్రభుత్వాలు మారినా సరే ఛార్జీల బాదుడైతే మారట్లేదు. దీంతో ఇక్కడ జరగాల్సిన రిజిస్ట్రేషన్స్ పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఒక రకంగా చాలా అని కూడా చెప్పాలి. ఇదే ఇప్పుడు తాజాగా ఎక్కువ బస్సుల మీద చూస్తూ ఉంటే మన రిజిస్ట్రేషన్స్ కంటే పక్క రాష్ట్రాల రిజిస్ట్రేషన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ ఈ నెంబర్ ప్లేట్లు కనిపిస్తాయి. ఏఆర్ అని ఉంటుంది. ఏఆర్ అంటే అరుణాచల్ ప్రదేశ్. అలాగే ఎన్ఎల్ అని ఉంటుంది. ఎన్ఎల్ అంటే నాగాల్యాండ్ అనమాట. NL01 ఇలా నెంబర్స్ ఉంటాయి. అంటే బస్సులకే ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే అవి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ట్యాక్స్ కూడా చెల్లిస్తూ ఉండాలి. రోడ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండాలి 3 నెలలకు ఒకసారి. కొన్ని లైఫ్ ట్యాక్స్లు కూడా కడతా ఉంటారు. అయితే ఇప్పుడు దీని లెక్కను చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరుగుతోంది అనేది ఇక్కడ ప్రధానంగా బస్సులకు రాష్ట్రాల వారీగా ఏడాదికి వసూలు చేసే పన్నులు ఎలాగ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి 6 లక్షలు వసూలు చేస్తున్నారట ఒక బస్సుకి. అదే అరుణాచల్ ప్రదేశ్లో అయితే 40,000 వసూలు చేస్తున్నారు. అదే నాగాల్యాండ్లో అయితే 56,000 వసూలు చేస్తున్నారు. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఒక బస్సుకి? దాదాపుగా అంటే 5,60,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. సో అందుకని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అన్ని లక్షలు ఎక్కడి నుంచి కడతారు? ఇప్పుడు ఇదే దాదాపుగా చూసుకుంటే ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం బస్సులు అంటే ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ కింద ఏడాదికి 90,000 కేంద్రాన్ని చెల్లించి దేశంలో ఎక్కడైనా బస్సులు నడిపించేందుకు వీలు కల్పించారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. మన రాష్ట్రంలో ఓ సీటు లేదంటే ఒక బెర్త్ త్రైమాసికం అంటే 3 నెలలకి పన్ను 4,000 చొప్పున ఉందట ఒక్క సీటుకి. అలాగే ఈ లెక్కన ఒక బస్సుకు సగటే 1.5 లక్షలు చొప్పున ఏడాదికి 6 లక్షలు చెల్లించాలి. ఇది ఎక్కువగా ఉంది అనేది ఎంత మొత్తం ఎందుకు చెల్లించాలి అనే ఉద్దేశంతో చాలామంది ట్రావెల్ యజమానులు ఏం చేస్తున్నారంటే బస్సులు అక్కడే కొని ఆ రాష్ట్రంలో కొని అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇక్కడ మొత్తం ఇంకా ఆల్ ఇండియా పర్మిట్ కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని దేశం అంతా ఎక్కడైనా తిరగచ్చు. కాకపోతే ఎంత సేవ్ అవుతున్నారు వాళ్ళు? అదే అరుణాచల్ ప్రదేశ్లో 30 అంతకంటే ఎక్కువ సీట్లు ఉండే బస్సులకు ఏడాదికి 40,000 రూపాయలు మాత్రమే పన్నులు వసూలు చేస్తారు. నాగాల్యాండ్లో అయితే సంవత్సరానికి 56,000 రూపాయలు వసూలు చేస్తారు. అంటే ఎక్కడితో పోలిస్తే ఎంత తగ్గుతుంది? ఏపీతో పోల్చుకుంటే ఆ రాష్ట్రాల్లో దాదాపు 5.5 లక్షల పన్నులు తక్కువ అవుతున్నాయి. అంటే 5 లక్షలు ఇక్కడ కనుక తిప్పితే మనం 5 లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ట్రావెల్స్ యాజమాన్యాలు అటు నాగాలాండ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఇక్కడ వచ్చే డబ్బులు కూడా రాష్ట్రానికి ఆదాయం కంప్లీట్గా తగ్గిపోతుంది. అదే దాన్ని అక్కడలాగే రిజిస్ట్రేషన్ ధర ఏమన్నా తగ్గిస్తే బస్సులన్నీ ఇక్కడే రిజిస్ట్రేషన్ అవుతాయి, బస్సులు కొనుగోలు కూడా పెరుగుతుంది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కూడా ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇదే తాజా లెక్కలైతే బయటపడ్డాయి.